అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో ఆన్లైన్ కన్సల్టేషన్స్ బెటరా? లేదు ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి ఇవి చూద్దాం. ఈ మధ్యన ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఎక్కువైనాయి కదండి. ఈవెన్ మాకు యూఎస్, యూకే నుంచి కూడా పేషెంట్స్ ఆన్లైన్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఖచ్చితంగా ఫిజికల్ అపాయింట్మెంట్స్ తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా చెక్ చేయాలి, ఆవిడకి స్కానింగ్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఒక డాక్టర్ కన్సల్టెంట్ ఎగ్జామినేషన్ తప్పనిసరి. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీకు ఏదైనా సెకండ్ ఒపీనియన్ కావాలనుకోండి, అప్పుడు మీరు కొన్ని రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ అవి మీరు డాక్టర్ని రీచ్ కాలేని పరిస్థితిలో ఉంటే అటువంటప్పుడు షేర్ చేసి సలహా తీసుకోవచ్చు. కానీ దానికి కూడా లిమిటేషన్ ఉంది. ఎందుకంటే మీకు కన్సల్ట్ చేసే డాక్టర్ మీ హిస్టరీ చూస్తారు, ప్రొఫైల్ చూస్తారు, రిపోర్ట్లు చూస్తారు. కానీ మీ యాక్చువల్ ఫిజికల్గా మీ అబ్డామిన్ అది ఎగ్జామిన్ చేయకుండా కంప్లీట్ అడ్వైజ్ అనేది ఇవ్వడం కొంచెం కష్టమే. సో కొంత పర్సంటేజ్ వరకు మీకు సలహా ఇవ్వగలరు. అండ్ ఇంకొంతమంది అబ్రాడ్ నుంచి మాకు కనెక్ట్ అవుతున్న వాళ్ళు ఏమంటారంటే, మేడం మాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, బట్ మాకు స్కాన్ ఇంకా 2 to 3 weeks తర్వాత ఇచ్చారు. సో ఈ టైంలో మేము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ లేదు ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్కాన్ రిపోర్ట్ ఇచ్చాక వాళ్ళ కన్సల్టెంట్ని రీచ్ అవ్వడానికి అపాయింట్మెంట్ లేట్ ఉందనుకోండి, సో వాళ్ళు కూడా మాకు రిపోర్ట్ వచ్చిందండి కానీ డాక్టర్ని కలవడానికి ఇంకా టైం ఉంది, సో మాకు యాంగ్జైటీగా ఉంది ఈ రిపోర్ట్లో ఏముందో అని, సో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ కన్సల్ట్ అవుతుంటారు. సో ఈ విధంగా కొంతవరకు పనిచేస్తాయండి ఆన్లైన్, బట్ నాట్ 100%. అండ్ ఇంకొంతమంది పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఇటువంటి కాషన్ ఉంటే మటుకు, అలర్ట్ అవ్వాల్సిన సిమ్టమ్స్ ఉంటే మటుకు ఆన్లైన్ కన్సల్టేషన్ అసలు పనికి రాదు. తప్పకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సిందే. కొన్ని మైనర్ సిమ్టమ్స్ లైక్ బాడీ పెయిన్స్ కానీ లైక్ లైట్ కోల్డ్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు పనిచేస్తాయండి. బట్ ఫీవర్ ఆర్ సివియర్ కాఫ్ ఇలాంటి జనరల్ సిమ్టమ్స్ కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రెగ్నెంట్ ఉమెన్లో అంత కరెక్ట్ కాదు. సో ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ మీరు కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బట్ కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మటుకు డైరెక్ట్ కన్సల్టేషన్సే బెటర్. థ్యాంక్ యూ.